కార్యము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానం చేద్దాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఇది ప్రాముఖ్యమైన మాట, ప్రాముఖ్యమైనది. సో దేవుడు అసలు ఈ మాటలు చదువుతూ ఉంటే ఈ 15వ అధ్యాయం నాకు ఎప్పుడు చదివినా ఒక రకమైన ఉత్సాహాన్ని దేవుడు ఇస్తాడు, ఒక రకమైన స్పర్శను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 15వ అధ్యాయం క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ లోకానికి, మరి ముఖ్యంగా అన్యజనులమైన మనకి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము. ఇక్కడ ఇక్కడ టర్న్ అయింది, ఇక్కడ అసలు విషయం ఏంటో తెలియపరచబడింది. రైట్, 15వ అధ్యాయం అదేంటనంటే, యోదయ నుంచి వచ్చిన కొంతమంది అంటున్నారు, మీరు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏమంట? సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని యోదయ నుంచి వచ్చిన కొంతమంది సహోదరులు అక్కడున్న వారికి బోధించారు. జాగ్రత్తగా విందాం. సున్నతి అనేది మనకు తెలుస్తుంది, దాన్ని సున్నతి అని అంటాం, కానీ దాన్ని ముస్లిమ్స్ ఏమైనా సుంతి అని అంటారు. చాలా సందర్భాల్లో మనకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటే, అంటే ఆ అబ్బాయిలకైతే ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటే వాడు ఖచ్చితంగా చెప్తాడు, దాని గురించి ఖచ్చితంగా చెప్తాడు. సో చాలా సందర్భాలు అనుకుంటాము సున్నతి గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదని. ఒక చర్చిగా, ఒక సంఘంగా, దేవుని యొక్క సమాజ మందిరముగా ఉన్న మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని గురించి చర్చించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. సో వాక్యం మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటనంటే, వాక్యం మాట్లాడుతున్న సంగతి ఏంటనంటే, ఈ అపోస్తులు కార్యగ్రంథము 15వ అధ్యాయంలో కొంతమంది యోదయ నుంచి వచ్చిన బోధకులు, కొంతమంది వ్యక్తులు అంటున్నారు అన్యజనులతో, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని అన్నాడు. అర్థమైందా? ఏం పొందితేనే కానీ? సున్నతి పొందితేనే కానీ. నేనంటాను, నీవు ఎలాగూ రక్షింపబడ్డావంటే నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? నేను యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్నాను, యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను, నేను రక్షింపబడ్డాను. కానీ యోధా వారికి, ఇశ్రాయేలు వారికి దేవుడిచ్చిన మాట ఏంటనంటే, వారు ధర్మశాస్త్ర సంబంధముగా మోషే ఇచ్చిన ప్రకారముగా, మోషేకు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారముగా వాడు సున్నతి చేయించుకొనవలను. ఏం చేయించుకోవాలట? సున్నతి చేయించుకొనవలను. ఇది యోధా వారికి, ఇశ్రాయేలు వారికి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ, దేవుడిచ్చిన, మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం. రైట్. సో ఆలోచన చేద్దాం. ఆదికాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 ఖండాలని పెంటట్యూక్ అని అన్నారు. ఇది ధర్మశాస్త్రము. ఈ 5 కాండాలు కూడా ధర్మశాస్త్రము. అందులో చెప్పాడు సున్నతి చేయించుకోవాలి ఇశ్రాయేలులు ప్రతి ఒక్కడునని. రైట్. సో కొంచెం ముందుకెళ్దాం. ఇలాంటి వాదమే పుట్టిందట. అలాగున బోధించేవారు వచ్చేటారు, మీరు అన్యజనులు, మేము ఇశ్రాయేలు వారము, యోధా వారము, మేము ఎలా ఉన్నామో తెలుసా? సున్నతి చేయించుకున్నాము, రక్షణ పొందుకున్నాము. మీరైతే సున్నతి చేయించుకోలేదు కాబట్టి మీకు రక్షణ లేదు. కాబట్టి మీరు సున్నతి పొందాలి, అప్పుడు మీరేమవుతారు? రక్షింపబడతారు. ఈ మాట విన్న బర్నబా, పౌలు వీళ్ళిద్దరూ కూడా వారితో వివాదం పెట్టుకున్నారు. ఆ వివాదం ఏంటో తెలుసా? సున్నతి పొందాల్సిన అవసరం లేదని బర్నబా, పౌలు వాదిస్తూ ఉంటే
వాళ్ళు అంటారు లేదు లేదు సున్నతి పొందాలని మోషే చెప్పాడు, ఖచ్చితంగా చెయ్యాలి అని వాళ్ళు అన్నారు. సో దీని గురించి తర్కం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఏమైందో తెలుసా? రెండవ వచనంలో 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమందంట? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెరూషలేమునున్న అపోస్తలుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాలని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ వాదం ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? సంఘంలోకి వచ్చేసింది. ఈ వాదం ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? అక్కడ యేసయ్యను వెంబడిస్తున్న వారందరిలోకి వచ్చేసింది, యేసయ్యను ఆరాధిస్తున్న వారందరిలోకి వచ్చేసింది. అప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మనమందరము అక్కడికి వెళ్ళాలి, యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు యెరూషలేముకి వెళ్ళాలంటే యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు, యెరూషలేములో పెద్దలు ఉన్నారు, వారు చెప్తారు సరైన సమాధానమని వారు ఆశించి ఆ రీతిగా ప్రయాణం చేయడం ప్రారంభించారు. సో అలాగ వెళ్తున్నప్పుడు ఫెనికే సమరియా దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికి మహా సంతోషము కలుగజేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంగ్లీష్లో గ్రేట్ జాయ్ అని అన్నాడు. ఏమంట చెప్పండి? గ్రేట్ జాయ్. గ్రేట్, చాలా గ్రేట్ అంటాం కదా, నువ్వు చాలా గొప్పోడివి, గ్రేట్ అంటాం కదా. ఆ గ్రేట్ జాయ్ అంటే ఆనందము. దేవునికి స్తోత్రం చెప్పండి. మహా సంతోషము కలిగేను అని అన్నాడు, రైట్. సో ఈ మహా సంతోషం అన్న మాట ఎప్పుడు కలిగిందంటే, అమ్మ వింటున్నారా? ఈ మహా సంతోషం అనే మాట ఎప్పుడు కలిగిందనంటే యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో పుట్టినప్పుడు అక్కడికి వచ్చిన దూతలు అంటున్నా ఏమన్నా తెలుసా? మీ అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పారంట. ఏమన్నారు? మహా సంతోషకరమైన. నాకు తెలిసి ఇప్పుడు వరకు 2 సందర్భాలు ఆ మాట ఉపయోగించబడింది. ఒకటేంటో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడం మహా సంతోషకరమైన సువర్తమానము. రెండవది ఏంటో తెలుసా? అన్యజనులు దేవుని వైపు తిరగడము మహా సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇంకాస్త ముందుకు వెళ్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యెరూషలేమునకు వచ్చారు. అంటే ఎవరైతే బయలుదేరారో, ఎవరైతే ఈ వాదం తేల్చుకోవడానికి, దీన్ని సరి చేసుకోవడానికి ఎవరైతే బయలుదేరారో వాళ్ళందరూ యెరూషలేముకు వచ్చినప్పుడు పెద్దలు అపోస్తలులను వారు చేర్చుకుని వారితో ఒక ఆత్మీయమైన సంభాషణను, సహవాసాన్ని కలుగున్నారు, రైట్. సో జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. 5వ వచనం చదువుదాం. పరిసీల తెగల విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియో చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఏం చేయడానికి వచ్చారట? ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. ఎవరు లేచారు? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఎవరు లేచారు? ఒక మాట గుర్తుపెట్టుకోండి. అప్పటికి పౌలు అపోస్తలుడు కాదు. ఎవరు కాదు? అప్పటికి పౌలు గారు అపోస్తలుడు కాదు. ఆయన ఒక దేవుని నమ్ముకున్నాడు, దేవుని స్వార్థ పరిచయం చేయడానికి సిద్ధపడ్డాడు, చేస్తున్నాడు, ప్రారంభించాడు. అంతే, అప్పటికి ఇంకా అపోస్తలుడు అవ్వలేదు. సో ఈయనకు వచ్చిన ఆ డౌట్ని బట్టి అసలు సున్నతి ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, అన్యజనులు సున్నతి పొందాలా అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా అపోస్తలులలో ఒకడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు కూడా అపోస్తలులో ఒకడిగా ఉన్నాడు. ఆ పేతురు నిలబడి అంటున్నాడు, సహోదరులారా అని మాట ఉపయోగించాడు. ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. ఎంత మంచి మాట అన్నాడు తెలుసు? సహోదరులారా అని ప్రారంభించాడు. ఆయన అపోస్తలుడు. సహోదరుని ఎవరిని పిలిచాడో తెలుసా? ఆ సంఘంలో ఉన్న పెద్దల్ని, ఈ వాదాన్ని తేల్చుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి వచ్చిన పరిచారకుల్ని, ప్రవక్తలు అక్కడ ఉన్నారు, బోధకులు అక్కడ ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ అంటున్నాడు సహోదరులారా అని పిలిచాడు. సో బ్రదర్ అని అన్నాడు, ఇంగ్లీష్లో బ్రదర్ అని అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మనము చాలా అనుభవాలు కలిగి ఉండొచ్చేమో కానీ
సేవా పరిచర్లో, సంఘ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగి ఉండొచ్చు, కానీ మనమందరము సహోదరులమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. నేను వెళ్ళాల్సిన వాక్యం చాలా దూరం ఉంది, మీకు పరిచయం చేస్తున్నాను. పరిచయం ఎందుకు వచ్చింది ఆ సందర్భం అనేది పరిచయం చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఈ పేతురుగా నిలబడి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆరంభమందు అన్యజనుల నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమునైనను కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మూయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. పేతురు చెప్తున్నాడు, ఎవరి కృప వలన? ప్రభువైన యేసు కృప వలన మన రక్షణ పొందామని నమ్ముచున్నాం కదా, ఇప్పుడు వారు కూడా అలాగుననే పొందుదురు అని చెప్పాడు. అది ఎవరు మాట్లాడారు? పేతురు మాట్లాడాడు. రైట్. సో 12వ వచనం, అంతటా సమూహమంతయు ఒరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. అందరూ పెట్టినారు. ఇప్పుడు పౌలు గారు చేసినవి, బర్నబా గారు చేసినవి అందరూ పెట్టినారు. సో ఈ 13వ వచనం, వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. ఏమన్నాడంటే యాకోబు, సహోదరులారా నా మాట ఆలకించుడి. పేతురు గారు ఏమని పిలిచాడు సమూహాన్ని? సహోదరులారా అన్నాడు. యాకోబు ఏమని పిలిచాడు? సో యాకోబు అపోస్తులుడే, పేతురు అపోస్తులుడే. అపోస్తులైనా సరే మీరందరూ నా కింద ఉండాల్సిన వారు అనల్లా, అందరము కూడా సహోదరులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే, నా మాట ఆలకించండి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. 19వ వచనం, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అన్యజనులైన వారిని కష్టపెట్టద్దు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురేమన్నాడు? యేసు కృపచేత రక్షణ పొందుకున్నామని నమ్మాం కదా, వారు కూడా అలాగే రక్షణ పొందని. మళ్ళీ తర్వాత ఏమన్నాడు తెలుసా? మోయలేని భారాన్ని ప్రజల మీద పెట్టి ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అన్నాడు. ఎవరు? పేతురు గారు. ఇప్పుడు యాకోబు గారు అంటున్న మాట ఏంటనంటే, యాకోబు గారు అంటున్న మాట, దేవుని వైపు అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టద్దు. దేవునికి స్తోత్రం. సో కష్టపెట్టద్దు అన్నాడు. 20వ వచనం చివరి మాట చదివితే, 20వ వచనం చివరి మాట, విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. దేవునికి స్తోత్రం. ఏం రాసి పంపాలని? పత్రిక రాసి పంపాలి. మీకు అర్థమైంది ఇప్పుడు వరకు? సో సంఘంలో చిన్న అలజడి వచ్చింది. అలజడి ఏంటనంటే, మీరు బాప్తిసం పొందుకోవాలనంటే
మీరు బాప్తిసం తీసుకోవాలనంటే ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలో, మీరు రక్షణ పొందుకోవాలంటే మీరు సున్నతి పొందుకోవాలి అని చెప్పారు. ఈ విభేదం వచ్చింది. పేతురు గారు బర్నబా గారు దాన్ని విభేదించారు. వారు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దగ్గరకు వచ్చారు. ఈ యెరూషలేము దగ్గర మాట్లాడుకున్నప్పుడు పేతురు గారు నిలబడి కొన్ని మాటలు చెప్పాడు, యాకోబు గారు నిలబడి కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు యాకోబు గారు ఎలా దాన్ని ముగించాడో తెలుసా? మనమందరము కలిసి ఒక పత్రిక రాసి ఇద్దాము. దేవునికి స్తోత్రం. ఏమిద్దాము? గుర్తుపెట్టుకోండి, ఏమిద్దాము? పత్రిక రాసి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అన్యజనులు కష్టపడకూడదు. ఏమవ్వకూడదు? కష్టపెట్టకూడదు. అని యేసు కృపచేత వారు రక్షణ పొందుకోవాలి. ఇంతకీ అన్యజనులు ఎవరు? అన్యజనులు ఎవరు? ఇంగ్లీష్లో జెంటైల్స్ అని అన్నాడు, జెంటైల్స్ అని అన్నాడు, ప్యాగన్స్ అని అన్నాడు. జెంటైల్స్ అని మాట్లాడుకుందాం దాని గురించి. అన్యజనులు అని ఎవరిని అంటారంటే, దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు, యోధా వారికి అన్యజనులు ఎవరో చెప్పిన, వారి జనాంగము కాని ప్రతి ఒక్కరూ కూడా అన్యజనులే. రైట్? వారి జనాంగము కాని వారందరూ కూడా ఎవరు? అన్యజనులే. ఇశ్రాయేలు వారు ఉన్నారు, తర్వాత యోధా వారు ఉన్నారు. ఇప్పుడు మొయాబీలు వచ్చారంటే మీరు అన్యజనులు, ఫిలిష్తీయులు వచ్చారంటే అన్యజనులు, అమ్మోనీయులు వచ్చారంటే అన్యజనులు, ఇంకా ఎంతమంది ఉన్నారో భూప్రపంచం మీద వాళ్ళందరూ కూడా అన్యజనులే. సో ఇప్పుడు మనము కూడా అన్యజనులమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ట్రైబ్ నుంచి మనం రాలేదు. మనం 12 గోత్రాల నుంచి వచ్చిన వారము కాము. గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి రాలేదు? మనము 12 గోత్రాల నుంచి మనము రాలేదు. అబ్రహాము గారికి 3 భార్యలు. ఒక ఆవిడ పేరు సారా, రెండో ఆవిడ పేరు హాగరు, మూడో ఆవిడ పేరు కెతూరా. ఈ కెతూరాకు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ సాంప్రదాయం అంటే ఈ మనలాంటి మనుషులందరూ కూడా బయలుదేరారు. రైట్? అన్యజనులు వచ్చారు. ఇది ఒక మాట. సో మీతో మాట్లాడాల్సిన మాట ఏంటనంటే, దేవుడు చెప్పిన ప్రకారముగా చేయాలి. అవును కదా? అపోస్తులు దాని కొరకు నియమించబడ్డారు, పెద్దలు దాని కొరకు నియమించబడ్డారు. సమస్య వచ్చింది, యెరూషలేమునకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్య వచ్చింది, యెరూషలేము దగ్గరికి వచ్చారు. ఈ మాటతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నా అంశానికి సంబంధించింది కాదు, కానీ మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘంలో ఏదైనా సమస్య వస్తే గనక ఆ సమస్య దేనికి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అది కూర్చుని మనం మాట్లాడుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది సంఘంలో ఉంటారు, సభ్యులు ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో మనస్పర్ధలు వస్తాయి, మందిరానికి రావడం మానేస్తున్నారు. సో సంఘాల్లో సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. కానీ అవి ఎలా చూసుకోవాలో తెలుసా? పెద్దలతోనూ దేవుడు పంపబడిన సేవకుల ద్వారా కూర్చుని అది సమస్యను సామరస్యంగా పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిష్కరించుకోవాలి. రైట్? సో ఇప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది, సమస్య దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అంటున్నారు, వీళ్ళు పౌలు గారు బర్నబా గారు వేరే ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో ఉన్న అపోస్తలులు అంటున్నారు, మేము పత్రిక రాసి పంపుతాము. ఎందుకు తెలుసా? పత్రిక ఎందుకు రాస్తామన్నారు తెలుసా? కొంతమంది చేసిన విభిన్నమైన బోధన పట్ల ఏ సంఘంలో అయితే ఈ సమస్య వచ్చిందో ఆ సంఘము అలజడికి గురయ్యింది, ఆ సంఘము గందరగోళంలో పడిపోయింది, ఆ సంఘము ఏం చేయాలో తోచట్లేదు, ఆ సంఘానికి ఎలాగూ చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఆయన అనుకుంటున్నాడు, అయ్యయ్యో యేసుబాబు నమ్ముకున్నాను, రక్షణ పొందేసుకున్నానని చెప్పి, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటను బట్టి నేను రక్షణ పొందేసుకుని దేవుని కానుకలు ఇచ్చేసాను, దశంభాగాలు ఇచ్చేసాను, ఏవేవో ఇచ్చేసాను, ఇప్పుడు రక్షణ పొందలేదని తెలిస్తే నేను ఇచ్చినవన్నీ ఏమైపోతాయి? అర్థమైపోతాయని ఆయన కంగారు పడుతున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అనుకున్నాడు, అపోస్తలులను ప్రేమించి, దైవ సేవకులను ప్రేమించి నేను వారికి మంచి భోజనాలు పెట్టాను, మంచి ఆహారం పెట్టాను, వారికి కావాల్సినవి ఇచ్చాను నేను, అలాంటిది ఇప్పుడు నేను రక్షణ పొందుకోక నిన్ను చేశానంటే నేను చేసిందంతా వ్యర్థమైపోద్దని ఇంకొక ఆయన కంగారు పడుతున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు తెలుసా? వచ్చి ఇదిగో సున్నతి పొందాలంటే నువ్వు చర్చికెళ్ళే పనిలే లేదు అని ఇంకొక ఆయన అంటున్నాడు. భర్త తన భార్యతో అంటున్నాడు, ఇదిగో పిల్లలిద్దరిని తీసుకెళ్తున్నావు, నువ్వు
నన్ను కూడా తీసుకెళ్తున్నాను మందిరానికి, సున్నతి చేయించుకోవాలంట, ఇదిగో ఆ పొలం అయితే నేను రాను అని చెప్తున్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా, ఆ సంఘంలో అలజడి వచ్చేసింది. ఏంటి సమస్య? సున్నతి పొందుకోవాలా, రక్షణ పొందాలా? సున్నతి పొందితేనే రక్షణ పొందుకున్నట్టు అని కొంతమంది బోధించారు. ఆ బోధన విన్న వారు కంగారు పడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో యెరూషలేము నుంచి ఒక వాగ్దానం, అంటే ఒక మాట చెప్పారేమో తెలుసా, మేము ఆ సంఘం వారికి పత్రికను రాసి పంపుతాం. దేవునికి స్తోత్రం. ఏం రాసి పంపుతాం? పత్రికను రాసి పంపుతాం. ఆ పత్రికను రాసి పంపుతాం అన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? 22వ వచనం దగ్గరికి వద్దాం. 22వ వచనం, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోదాను శేలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. దేవునికి స్తోత్రం. మీకు ఇప్పటి వరకు అర్థమైందా? సో ఏం రాసి పంపాలి వీళ్ళప్పుడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. పత్రిక రాసి పంపాలి. సో నో ఆయన అబ్జెక్ట్ చేసింది ఎవరు? అబ్జెక్షన్ చెప్పింది ఎవరు? కాదు అలా చెప్పలేదు అని అబ్జెక్షన్ చేసింది ఎవరంటే పౌలు, బర్నబా దాన్ని అబ్జెక్ట్ చేశారు కదా, వాళ్ళు వాదాలు పెట్టారు. సో ఇప్పుడు పత్రిక రాసి అపోస్తులు పెద్దలు యెరూషలేములో ఉన్నవారు ఆ పత్రికను రాసి వీళ్ళిద్దరితో పంపిస్తే ఏమవుతుంది మ్యాటరు? అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళిద్దరూనే ఓ పక్కన కూర్చుని వీళ్ళకి నచ్చింది రాసేసారు అని అంటారు. అర్థమవుతుందా? వీళ్ళకి నచ్చేసింది రాసేసారు అని అంటారు. అందుకనే యాకోబు, పేతురు తదితర అపోస్తులు పెద్దలు సంఘమంతా ఏమన్నారు తెలుసా? ఇద్దరిని పంపుదాం. ఆ ఇద్దరు ఎవరనంటే బర్సబ్బా మారు పేరు గల యోదాను, తరువాత శేలను, ఇద్దరిని మనము ఆ పత్రిక ఇచ్చి పంపుదామని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ పత్రికను పట్టుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? యోదాది, శేలది, ఇద్దరిది బాధ్యత. పత్రిక పట్టుకెళ్లాల్సిన బాధ్యత. సో వాక్యం చెప్తుంది 23వ వచనం, వీరు వ్రాసి, దేవునికి స్తోత్రం, వారి చేత పంపినదేమనగా. మీకు అర్థమైందా? ఎవరు రాశారు? అపోస్తులు రాశారు. మీకు అర్థమవుతుంది? ఎవరు రాశారు? అపోస్తులు రాశారు. ఎవరు పట్టుకెళ్తున్నారు? శేలయు, యోధా ఇద్దరు పట్టుకెళ్తున్నారు. జాగ్రత్తగా విందాం. రాసింది అపోస్తులు, పట్టుకెళ్ళేది ఎవరు? శేల, యోధ. రైట్. సో అది గుర్తుపెట్టుకోండి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం కిందకు వద్దాం. ఏం రాశారు అని అంటే, అపోస్తులలో పెద్దలైన సహోదరులు అంతియొక్కలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులో చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కంక్లూజ్ చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు. దాన్ని చెప్పేస్తున్నాడు. చెప్పకనే ఏమన్నాడు తెలుసా? మేము ఎవరికి కూడా అధికారం ఇవ్వలేదు. మానవుల నుంచి కొంతమంది బోధ చేయడానికి వచ్చారు. వారు మీ మనస్సులను చెరుపుచున్నారు, మీ మనస్సులను పాడు చేస్తున్నారు, మిమ్మల్ని కలవరపరుస్తున్నారని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అంతియొక్కయలో ఉన్న సంఘానికి, కిలికియాలో ఉన్న సంఘానికి, అక్కడ చెప్పాడు సిరియాలో ఉన్న సంఘానికి అలజడి మొదలైంది. వారు కలవరపడతా ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వడానికి పత్రిక రాయాలని చెప్పాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటనంటే, ఆ సంఘంలో, ఏ సంఘంలో? సిరియాలో ఉన్న సంఘంలో, కిలికియాలో ఉన్న సంఘంలో, అంతియొక్కలో ఉన్న సంఘంలో, ఈ 3 సంఘాలలో కలవరం ఉంది. ఏముంది? గట్టిగా చెప్పండి. కలవరం ఉంది. రైట్. ఈ కలవరాన్ని తొలగించడానికి చెప్తున్నారు. అపోస్తులు లెటర్ రాశారు. అపోస్తులు లెటర్ రాసిన తరువాత 25వ వచనంలో పలుకుతున్నాడు, మేము అధికారం ఇచ్చి ఉండలేదు అని అన్నాడు. గనుక మనుషులను ఏర్పరిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. మొదట ఎంతమందిని ఎన్నుకున్నారు? ఇద్దరిని. ఎవరు వాళ్ళు? యోదయు, శీలయు, ఇద్దరిని ఎన్నుకున్నారు.
ఇప్పుడు 25వ వచనం వచ్చేసరికి వారిని ఏమని సంబోధించారో తెలుసు? అపోస్తులు మనుష్యులు అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని సంబోధించారు? మనుష్యులు అని సంబోధించారు. రైట్. తర్వాత 27వ వచనం, కాగా యోదాను శీలను పంపియున్నాము అని చెప్పాడు. మళ్ళీ ఏం ఉపయోగించారు? ఇక్కడ పేర్లు పెట్టారు. ఇక్కడ మీకు అర్థమైందా? మొదట ఇద్దరిని ఎన్నుకున్నామని చెప్పారు. ఆ ఇద్దరు యోధ శీలయు అని అన్నారు. వారిని ఏమని పిలిచారంటే 25వ వచనంలో మనుష్యులు అని అన్నారు. మనుష్యులుగా వారిని సంబోధించాడు. అంటే దానికి పేరు కానీ వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు, ఇద్దరు మనుష్యులు అని అన్నాడు. తర్వాత మళ్ళీ కింద వచనం వచ్చేసరికి అన్నాడు, మేము యోధాను శీలను పంపి ఉన్నాము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో 32వ వచనం చదువుదాం. 32వ వచనం, మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండినందున. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎవరింతకే? ఎవరు వాళ్ళు? యోదాయు శీలయు ఇద్దరు ఎవరట? గట్టిగా చెప్పండి. ఇద్దరు ప్రవక్తలు. అపోస్తులు వారిని ఏమన్నారో తెలుసా? మేము ఇద్దరిని ఏర్పరుచుకున్నాం, ఇద్దరు మనుషులను ఏర్పరుచుకున్నాం. మొదట్లో పేరు పెట్టి పిలిచారు, నో ప్రాబ్లం. రెండవసారి మనుషులు అన్నారు, నో ప్రాబ్లం. మూడోసారి అంటున్నారు వాళ్ళ కేటగిరీ, వారి స్థితి ఏంటో, వారు ఉన్నతమైన స్థానం ఏంటో అపోస్తులు సంబోధిస్తున్నారు. ఏమనో తెలుసా? వాళ్ళు ప్రవక్తలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమై ఉన్నారు? నిజంగా ఒక మాట చెప్తా, ఈ యోధా నుంచి శీలయు నుంచి మనం నేర్చుకోవాల్సిన అమోఘమైన ఒక మంచి మాట ఏంటో తెలుసా? అపోస్తులు వారిని మనుషులని పిలిచినా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే వాళ్ళు విభేదించలేదు. పేరు పెట్టి పిలిచినా వారు విభేదించలేదు. వారిని ఎలాగూ సంబోధించినా వారు విభేదించలేదు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో తెలుసా? వాళ్ళు ప్రవక్తలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నారు? ప్రవక్తలై ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు అనుకో, పలానా సుభాష్ వస్తాడు అని అంటే కుదురుతుందా? ఎవరు అనాలి? నేను సుభాష్ గారు వస్తారు అని అనాలి. మీకు అర్థమైందా? ఎవరు వస్తారు? సుభాష్ గారు. ఒక వ్యక్తి వస్తాడు, ఒక మనిషి వస్తాడు అని అనకూడదు. ఆ మనిషి ఎవరో నేను చెప్పాలి. ఒక డిజిగ్నేషన్ ఉంటుంది ఆయనకి, అది నేను చెప్పగలగాలి. రైట్. సో ఆలోచన చేద్దాము. ఉదాహరణకి వార్తలు చూస్తూ ఉంటాం కదా. మనం ఏం చూస్తూ ఉంటాము? వార్తలు చూస్తూ ఉంటాం. మన సీరియల్ ఎక్కువ చూస్తాంలో, వార్తలు తక్కువ కదా చూడమేమో కనీసం. రైట్. సో వార్తలు చూస్తూ ఉంటాము. ఆ వార్తలు ఏమంటాడు తెలుసా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంటాడు. ఆ వార్తలు ఏమంటాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు అని అంటాడు. ఆ వార్తలు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ అని అంటారు. మనం ఏమంటాము? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది పబ్లిక్లో మాట్లాడే మాట. ఇంటి దగ్గర ఎలా మాట్లాడతామో అందరికీ తెలుసు. ఇంటి దగ్గర ఎలా మాట్లాడతామో తెలుసు. ఆడు మన ఇంట్లో ఉన్నవాడు అన్నట్టుగా మనం మాట్లాడతాం. రైట్. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో ఈ న్యూస్ ఛానల్ అన్నిటికీ ఉన్న ఒక ఆర్డర్ ఏంటో తెలుసా? ఒక వాళ్ళు పాటించాల్సిన రూల్ ఏంటో తెలుసా? వారు ఏ వ్యక్తిని గారు సార్ అని సంబోధించకూడదు. ఏ వ్యక్తి గురించి అయినా వాళ్ళు చెప్పేటప్పుడు గారు సార్ అని సంబోధించకూడదు. ఒకవేళ సంబోధిస్తే కనుక వాళ్ళకి మైనస్ పాయింట్ ఉంటుంది. ఆ మైనస్ పాయింట్స్ వస్తే వాళ్ళు జాబ్లోంచి ఎలిమినేట్ చేస్తారు, వాళ్ళు టెర్మినేట్ చేస్తారు జాబ్లోంచి, అంటే వాళ్ళు జాబ్లోంచి తీసేస్తారు. మీకు అర్థమైందా? సో నేను చెప్పే మాట ఏంటంటే గౌరవం అనేది కొన్ని సందర్భాల్లో ఉపయోగించాల్సిన మాట. రైట్. ఇప్పుడు మళ్ళీ ఇద్దరితో వద్దాం. ఈ ఇద్దరిని అపోస్తులు ఏమని సంబోధించారు? యోదాయు శీలయు అని అన్నారు. రెండవసారి ఏమని చెప్పారు? మేము మనుషులను ఏర్పరచామని అన్నారు. మూడవసారి ఏమన్నారు? శీలయు యోదాయు ప్రవక్తలయ్యారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఏమయ్యా మేమెవరమే? ప్రవక్తలము. మమ్మల్ని యోధ, మమ్మల్ని శీల అంటావేటి? మేము ప్రవక్తలను పంపుతున్నాం, ఇద్దరు ప్రవక్తలను రాయొచ్చు కదా అని అన్నారా? వీళ్ళు అన్నారా? మనకి ఎంత బాధ కలిగిపోద్దో సంఘంలో ఏమైనా అయితే.
మనకు ఎంత బాధ కలిగిపోద్దో సంఘంలో ఎవరైనా చిన్న చూపు చూస్తే, మనకి ఎంత బాధ కలిగిపోద్దో సంఘంలో ఏదైనా పాస్టర్ గారు చిన్న పని చెప్తే మనకి ఎంత బాధ కలిగిపోద్దో, ఎంత కుమిలిపోతాం మనము. ఈ ప్రవక్తలైన ఈ ఇద్దరు కూడా అపోస్తులు వారిని పేరు పెట్టి పిలిచినా నో ప్రాబ్లం, వారిని మనుషులని పిలిచినా నో ప్రాబ్లం, వారిని ఎలాగూ పిలిచినా వారు ఎంత అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మనం ఎన్ని కోరుకుంటామో సంఘానికి వస్తే ఎంత కోరుకుంటాం, మనం ఎన్ని కోరుకుంటాం, ఎన్ని గౌరవాలు కోరుకుంటాము, ఎన్ని ప్రగల్భాలు కోరుకుంటాము, ఎంత పేరు రావాలని కోరుకుంటాము. మనందరినీ గౌరవించాలి, నా స్టేటస్ ఇది, నా వయసు ఇది, నా అనుభవం ఇది, నా సాక్ష్యం ఇది, నా పాట ఇది, నా వాక్యం ఇది, నా ప్రార్థన ఇది, నా అనుభవం ఇదని మనమే గొప్పలు చెప్పుకుంటాం. ఇవాళ ఇద్దరు ప్రవక్తలు చెప్తున్నమాట, మమ్మల్ని అపోస్తులు ఏ విధంగా పిలిచినా పలకడానికి పని చేయడానికి మేము సిద్ధమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరంటే ఇంతకే ప్రవక్తలు, వీళ్ళిద్దరు మామూలు మనుషులలో ప్రవక్తలు. వీళ్ళు ప్రవచించారంటే జరగాలి, వీళ్ళు అన్నారంటే అవ్వాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది జరిపించబోయే ప్రతి కార్యాన్ని దేవుడు వీళ్ళకి చెప్తాడు, వీళ్ళు వెళ్ళి ఆ కార్యం చేస్తాడని వీళ్ళు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అపోస్తులకు దేవుడు ఏం చేశాడంటే సువార్తను, అద్భుతమైన కార్యాలను చేసే ఒక వరం ఇచ్చాడు దేవుడు వారికి. వాళ్ళు సువార్త ప్రకటించాలి, అనేకులను స్వస్థపరచాలి, చచ్చిన వారిని లేపాలి. అది వారు చేయాల్సిన పని. కానీ ప్రవక్తలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? జరగబోయే దాన్ని దేవుడు ముందే వీళ్ళకి చెప్తాడు, వీళ్ళెళ్ళి జరగబోతుందని చెప్తారు. ఆ చెప్పింది దేవుడు వీళ్ళు ఏదైతే చెప్పారో దేవుడు అది జరిగిస్తాడు. ఇప్పుడు ఎవరెక్కువ మాట చెప్పండి, ఎవరెక్కువ? బేసిక్గా ప్రవక్తలు ఎక్కువ కదా. ఎందుకని? వీళ్ళు ఏదైతే చెప్తారో అది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తులు ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలి, రైట్? ప్రవక్తలైతే ఏదైతే ప్రకటించమని దేవుడు చెప్పాడో ప్రకటించారో ఆ ప్రకటించిన దానిని దేవుడు చేస్తాడు. సో అయినా సరే మేము గొప్ప అని అనుకోలేదు. ప్రవక్తలిద్దరు ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము పట్టుకెళ్ళడం ఏంటయ్యా? మేమెవరమే? ప్రవక్తలం. మాకు ఇచ్చేవేటి పత్రిక? అదిగో ఆ మూల కూర్చున్నాడు కదా వెనకాల, ఆ మూల కూర్చున్న వాడికి, అదిగో వెనకాల కూర్చున్నాడు కదా ఎస్సాక్ గారు, ఆయనకి, అదిగో ఆ పక్కన చూడు ఖాళీ కూర్చుంది కదా ఆవిడికి అని అనలా ఎవడున్నాయి. దేవుడు వారికి ఇచ్చిన పనిని, అపోస్తులు వారికి అప్పగించిన పనిని ఆ ఇద్దరు ప్రవక్తలు చేయడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చేసారంట. ఏం చేసుకుంటూ వచ్చేసారు? ప్రయాణం చేసుకుంటూ వీళ్ళు ఎక్కడికి పంపాలా పత్రికను అక్కడికి ప్రయాణం చేసేసారు. మనకి ఎంత బాధ కలిపోద్దో దేవుని మందిరానికి రావడానికి. ఎక్కడికైనా ప్రయాణం చేసి వచ్చేసారు, అలసిపోయి నడుము పూట వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, తలపూట వచ్చేస్తుంది, అయ్య బాబా నాకు కళ్ళు తిరిగిపోతున్నాను రా. ఎంత చెప్పేస్తాం మనం దేవునికి ఎన్ని చెప్పేస్తాము. వాక్యం చెప్తుంది, ఈ శీలయు యోదాయు ఇద్దరు కూడా అపోస్తులు అప్పగించిన బాధ్యతను పత్రికను చేత పట్టుకుని వాళ్ళు ప్రయాణమై వస్తున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరితో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పౌలు, బర్నబా. ఎవరున్నారు? పౌలు గారు, బర్నబా గారు. పంపారు. ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఓకే ప్రాబ్లం లేదు, మీరు ఎలాగ వెళ్తున్నారు కదా పౌలు గారు, బర్నబా గారు, ఈ పత్రిక మీకు ఇచ్చేస్తాము, మీరిద్దరు పట్టుకుని అక్కడ చదివండి అని అన్నారా? మనం ఏం చేస్తాం తెలిసి, దేవుడు అప్పగించిన మన పనిని మీరు చేసేయండి, ఈ రోజుకి మీరు చేసేసేయండి, మీరు చేసేసి వెళ్ళిపోండి, ఈ రోజుకి నేను తర్వాత చేస్తానులే అని చెప్తాం మనం వంకలో. కానీ ఇద్దరు చెప్పారా? ఇద్దరు అన్నారా? వీళ్ళకి ఏదైతే అపోస్తులు అప్పగించారో పరిచర్య, ఏ పని అయితే అప్పగించారో ఆ పని చేయడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆ పని చేయడానికి విసిగిపోలేదు, వీళ్ళు ఆ పని చేయడానికి అశ్రద్ధ చూపలేదు, వీరు ఆ పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకతను చూపించలేదు. ప్రతి విషయంలో వాళ్ళు లోబడి జీవించారు. ఇవాళ యోదయ శీలయో మనకేం చెప్తున్నారు తెలుసా? అపోస్తులు, దేవుని సేవకులు మాకేదైతే బాధ్యత అప్పగించారో ఆ బాధ్యత పట్ల మేము చాలా నిబద్ధత కలిగి పని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు కోరుకునేది సంఘమైన మీరు కూడా అదే నిబద్ధతతో పని చేయాలి. ఏం చేయాలి? అదే నిబద్ధతతో పని చేయాలి, రైట్? సో 3 విషయాలు ఏంటంటే, వారు రాశారు, వీళ్ళ చేత పంపారు. మీకు అర్థమైంది? ఎవరి చేత? వారు రాశారు, వీళ్ళ చేత పంపారు. కొన్ని సందర్భాల్లో మనకు కోపం వస్తుంది. ఏంటో తెలుసా? నీకు వచ్చింది నా చేత ఏంటో పెట్టి,
నీకు అనుకోవడం నా చేత చేస్తావేంటి? నీకు దర్శనం ఉంటే నువ్వే చేసుకోవచ్చుగా, నీకు అనిపిస్తే నువ్వే చేయొచ్చుగా. పిల్లలతో అంటాం, అమ్మ ఇవాళ ప్రార్థన జరుగుతుందమ్మా, పాస్టర్ గారికి భోజనాలు పెడదాం అనుకున్నానమ్మా అంటే, అయితే ఏం చేయమంటావు? కొంచెం వంటలో సాయం చేయ. నేను ఎందుకు చేస్తాను? పెట్టాలని దేవుడు నీకు ప్రేరేపించాడు, నేను చేయడం ఏంటి అని అంటాం కొన్ని సందర్భాల్లో. మనం వాక్యం చెప్తుంది, పని అప్పగిస్తే ఆ పనిని నిబద్ధత కలిగి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 31వ వచనం, 30వ వచనం చదువుతాం. అంతటా వారు సెలవు పుచ్చుకుని ఎక్కడ? యెరూషలేములో వారు బయలుదేరి అంతియొక్కకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? అంతియొక్కకు వచ్చిరి. శిష్యులను సమకూర్చి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరనే ఏం చేశారు? ఇద్దరు ప్రవక్తలు ఏం చేశారో తెలుసా? జాగ్రత్తగా విన్నాడు. ప్రవక్తలు అంటే కేవలం ప్రవచించేవారే కాదు. వాక్యం చెప్తుంది, ప్రవక్తలంటే నిబద్ధత కలిగిన వారు, ప్రవక్తలంటే దేవుని మాటకు, అపోస్తలుల మాటకు లోబడేవారు, ప్రవక్తలంటే శిష్యులను సమకూర్చేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు శిష్యులను సమకూర్చి. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా సమకూర్చావా దేవుని మందిరానికి? నువ్వు ఎప్పుడైనా ఎవరైనా తీసుకొచ్చావా మందిరానికి? నువ్వు ఎప్పుడైనా ఎవరైనా సమకూర్చావా మందిరానికి? పైపెచ్చు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు ఏం చేయాలో తెలియక, ఆ ఇంట్లో ఉన్నామెను, ఈ ఇంట్లో ఉన్నామెను, వెనకాల ఇంట్లో ఉన్నామెను పిలుచుకుని మందలాగా కూర్చుని అందరూ సమకూర్చుకుని ఊళ్ళో ఉన్న కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏ కబుర్లు? ఊళ్ళో ఉన్న కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం. వాక్యం చెప్తుంది, ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా ఏం చేశారో తెలుసా? శిష్యులను సమకూర్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిచ్చారు? పత్రిక ఇచ్చారు. ఏ పత్రిక అయితే అపోస్తలులు రాసి పంపించారో ఆ పత్రికను వీళ్ళకి ఇచ్చారు. అక్కడ మాట ఉంది, వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పొందుకున్నారు? ఆదరణ పొంది. ఏం చదివినప్పుడు? ఒకటి చెప్పనా? మన జీవితంలో మనకి సంతోషకరంగా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఉదాహరణకి, ఆకలితో ఉన్నవాడికి కడుపు నుండి అన్నం పెట్టాం అనుకో, వాడు తినంటాడు, అమ్మా అన్నం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చాలా మంచి పని చేసావు, నాకు కడుపు నింపవమ్మా అని అంటాడు. ఎవడో బయటోడు ఏదో రోజు 10 ప్యాకెట్లు ఆహార ప్యాకెట్లు, ఏదో పలావ్ ప్యాకెటో లేదంటే ఏదైనా పులిహోర ప్యాకెటో 10 ప్యాకెట్లు వేసి రోడ్డు మీద పాపం ఏమీ లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ పట్టుకెళ్ళిస్తే వాళ్ళు చేతులెత్తి దండం పెడతారు. ఏం పెడతారు? వాళ్ళు చేతులెత్తి దండం పెడతారు. అది తెలుసా? ఆ రిప్లై తెలుసా? వాళ్ళు ఇచ్చే ఆ రియాక్షన్ మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ పత్రికను చదివిన తర్వాత ఏ సంఘంలో అయితే కలవరం ఉందో, ఏ సంఘంలో అయితే అలజడి ఉందో, ఏ సంఘంలో అయితే గందరగోళము, కంగారు, వేదన, లేకపోతే ఏ సంఘంలో అయితే వాళ్ళు తపన పడుతున్నారో, ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్నారో, ఆ సంఘానికి వీరు తీసుకొచ్చిన లేక ఏం కలిగించిందో తెలుసా? పత్రిక ఆదరణ కలిగించింది. దేవునికి స్తోత్రం. వీరు తీసుకొచ్చిన పత్రిక ఏం కలిగించిందో తెలుసా? సంతోషాన్ని ఇచ్చింది. రైట్. సో ఇవాళ నువ్వు తెలుసుకోవాల్సిన మాట, ఈ ఇద్దరు ప్రవక్తలను బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన మాట, నీ వల్ల సంఘానికి నువ్వేమిచ్చావు? రైట్. సో నువ్వు సంఘానికి ఏమిచ్చావు? ఇద్దరు ప్రవక్తలు సంఘానికి ఏం తెచ్చారో తెలుసా? అంతియొక్కలో ఉన్న సంఘానికి ఒక పత్రికను తీసుకొచ్చి, ఆదరణ అనే పత్రిక, సంతోషం అనే పత్రికను తీసుకొచ్చి వారికి అందజేశారు. రైట్. సో ఇవాళ సంఘంలో ఉన్న నీ సంఘానికి నువ్వేం తెస్తున్నావో ఆలోచించావా? నీ సంఘానికి నువ్వేం తీసుకొస్తున్నావో ఆలోచించావా? కొన్ని సందర్భాల్లో నేను చూసి వచ్చేసిందమ్మా అని అంటారు. అలా అనకూడదు. అమ్మయ్య వచ్చింది అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలలో సంఘానికి మనం ఎలా వెళ్తామో తెలుసా? ఆదరణ ఇవ్వలేని వారికి వెళ్తాం, సంతోషాన్ని కలిగించలేని వారిగా వెళ్తాము, సమాధానం ఇవ్వలేని వారిగా వెళ్తాము. మనం అడుగు పెడితే ఆ ఉన్న గందరగోళం కాస్త ఇంకా రెట్టింపు అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు. ఆమె వస్తుంది, ఏదో సలహా చెప్తుంది, ఇంకా ఎక్కువైపోద్ది మన టెన్షన్. మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్ వాడు అంట హాస్పిటల్కి వెళ్తే అంటాడంటే పేషెంట్ని చూసి గెట్ వెల్ సూన్ అని అంటాడంట. అంటే నువ్వు తొందరగా బాగుపడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, నేను నమ్ముతున్నాను అంటాడంట.
అదే మన దేవుడు హాస్పిటల్కి వెళ్తే ఈ రోగం మా ఇంటి పక్కడికి వచ్చింది, అది చచ్చిపోయాడు, నువ్వు కూడా చచ్చిపోతావు అంటారంట. అది మన దేవుడు. అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో నీ మాట వలన ఏం కలగాలంటే ఆదరణ కలగాలి. నీ వలన సంఘానికి ఏముండాలి? ఎప్పుడైనా ఆదరించావు సంఘంలో ఉన్న వాళ్ళే? ఎప్పుడైనా ఆదరించే తత్వం కలిగి ఉన్నావా? ఎవరైనా ఆ ఇంట్లో మనిషిని పోగొట్టుకుంటే కనీసం వెళ్ళి నిలబడి మాట్లాడి ధైర్యపరచగలిగావా? ఇది మన బ్రతుకులు. వాక్యం చెప్తుంది. ఈ ఇద్దరు ప్రవక్తలు మనకు బోధిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ ఇద్దరు పత్రికను తీసుకెళ్లారు. ఆ ఒక్క పత్రిక వారికి ఏమిచ్చిందో తెలుసా? ఆదరణ ఇచ్చింది, సంతోషం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు సంఘానికి తీసుకొచ్చేది ఏమివ్వాలో తెలుసా? ఆదరణ ఇవ్వాలి. నువ్వు సంఘానికి తీసుకొచ్చేది ఏమివ్వాలో తెలుసా? సంతోషం ఇవ్వాలి. ఏంటి పాస్టర్ గారు తెమ్మంటున్నారు, ఏమైనా కొనుక్కుని రమ్మంటారు వాళ్ళు అనుకుంటారు. నాకు అవసరం లే. దేవునికి స్తోత్రం. కొనుక్కొని వచ్చే దాని గురించి నేను మాట్లాడట్లా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ థింగ్స్. అంటే ఇది శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల గురించి కాదు, ఆత్మ సంబంధమైన విషయం గురించి. ప్రార్థన అనే దాన్ని నువ్వు సంఘానికి తీసుకొస్తే నీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలుగుతుంది. ప్రార్థన అనే దాన్ని నువ్వు సంఘానికి తీసుకొస్తే నీ సంఘంలో ఉన్న వారికి సంతోషం కలుగుతుంది. ఎలాగో చెప్పిన ఉదాహరణకి నువ్వు కూర్చుంటావు, పక్కన ఆమెతో అనాలి, నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని అనాలి. ఎంత ఆనందం ఉంటుంది దానికి. అర్థమవుతుందా? బాగున్నారా, ఏం చేస్తున్నారు మన వాళ్ళు, ఏం తిన్నారా, ఈ కాదు. ఏం చెప్పాలి? వచ్చినట్టునే నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎంత మంచి మాట తెలుసా? ఎంత మంచి మాట తెలుసా? అది నేర్చుకోవాలి సంఘం. ఇదిగో ఆదరణ కలిగింది, సంతోషం కలిగింది. తర్వాత మాటను చూద్దాం. 32 వచనం. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? ఏ మాటలతో? పెక్కు మాటలు అంటే ఏంటి అమ్మా? పెక్కు మాటలు అంటే ఎక్కువ మాటలు. పెక్కు మాటలు అంటే ఎక్కువ మాటలు. ఈ ఎక్కువ మాటలతో అంతియొకయలో ఉన్న సంఘాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆదరించిన మాట కనిపిస్తుంది మనకి. ఏం కనిపిస్తుంది? నువ్వు కేవలము నువ్వు వస్తే సంఘానికి ఆదరణ కలగడం కాదు, నువ్వు వస్తే సంఘానికి సంతోషం కలగడం కాదు, నీవు చెప్పే మాటలను బట్టి సంఘంలో ఉన్నవారు ఆదరించబడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది వచ్చినట్టునే ఆదరణ కలుగుతుంది, కొంతమంది వచ్చినట్టునే సంతోషం కలుగుతుంది, కొంతమంది వచ్చిన వెంటనే ఎంతో ఆనందమైపోతుంది మనసు. వాక్యం చెప్తుంది, నువ్వు రావడం, నీ వల్ల సంతోషం కలగడం, ఆదరణ కలగడమే కాదు, ఇప్పుడు నీ మాటలతో కూడా ఆదరణ కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రవక్తలిద్దరూ మనకు చెప్తున్నమాట, ఈ ప్రవక్తలిద్దరూ మనకు నేర్పిస్తున్న పాఠం. వారు వచ్చారు, ఆదరణ కలిగించారు. రెండవది ఏంటో తెలుసా? వారు స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. ఏం పరిచారు? అర్థమవుతుందా? ఏం పరిచారు తల్లి? స్థిరపరచడం అంటే ఏంటో తెలుసా? స్థిరపరచడం అంటే ఏంటో తెలుసా? ఏం చేయాలో తెలియక రైట్ కుడివైపు చేయాలా, ఎడమవైపు చేయాలా, ఎటువైపు వెళ్ళాలని తెలియనప్పుడు ఒక సలహా ఇచ్చి నువ్వు ఈ దారిలో వెళ్ళాలని చెప్పడమే స్థిరపరచడం. రైట్. సో ఇప్పుడు ఈ యోదాయు శీలయు వీళ్ళిద్దరూ కూడా ఆ సంఘాన్ని ఆదరించడమే కాదు, స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? మనం ఏం చేస్తాం? సంఘాన్ని గలిబిలి చేసేస్తాం. ఏం చేస్తాం? గడిగా చెప్పండి. పాస్టర్ గారు ఇలా అన్నాడు, పాస్టర్ గారు ఇప్పుడు పడితే ఇప్పుడు మీటింగ్లు పెట్టేస్తున్నాడు చర్చిలోనే, ఎలా వచ్చేస్తాం మేము? ఇంటి దగ్గర పనులు ఉన్నావా? ఇంటి దగ్గర ఏముండవా? భర్తలకు బోనాలు పెట్టుకోవాలి కదా. ఈయన బాగానే ఉంటాడు, ఇంటి దగ్గర చేసేటేస్తాడు, తినేస్తాడు, వెళ్ళిపోయినా. పాస్టర్ గారికి ఏముంది? బాగా వచ్చేస్తున్నాడు డబ్బులు ఆయనకి, అందుకని ఏం పెట్టేస్తున్నాడు? మీటింగ్స్ పెట్టేస్తున్నాడు. ఏమవుతుందో తెలుసా? మన వల్ల సంఘానికి గలిబిలి. కానీ ఇద్దరు ప్రవక్తల వల్ల ఏం నేర్చుకోవాలో తెలుసా? నువ్వు ఏం నేర్చుకోవాలో తెలుసా? సంఘాన్ని స్థిరపరచడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంత వాక్యం చెప్తాం కదా, ఇంత సత్యం నేర్చుకుంటాం కదా, ఈ లోపల వచ్చి ఒక అమ్మ అంటది, అక్కడెక్కడో పాటర్ గారు వస్తున్నారంట, ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తే అయిపోతాయంట, రోగాలు తగ్గిపోతాయంట, రా వెళ్దాం. ఏం చేస్తాం అప్పుడు? ఆశ కదా మనకి. ఇది సత్యాంత వరకు తగ్గదు, ఇది ఆశ, దిక్కుమల్ల ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దిక్కుమల్ల ఆశ, ఇది చావదు. వెళ్తాం, పాస్టర్ గారు వస్తున్నారు ప్రార్థన చేస్తే అయిపోద్దాం అన్నాం అనుకో, అవునా అని చెప్పి పరిగెట్టద్దు. గలిబిలి, సంఘాన్ని గలిబిలి చేస్తాం.
వాక్యం చెప్తుంది ప్రవక్తలిద్దరూ కూడా సంఘాన్ని ఆదరించారు, సంఘాన్ని స్థిరపరిచారు. నువ్వేం చేస్తావు? సంఘాన్ని ఆలోచించావా? ఆస్తమాను డబ్బులు ఎత్తాడు పాస్టర్ గారు, ఏం చేస్తాడంటో గలిబిలి చేస్తాం. మన సంఘాన్ని స్థిరపరచలేం. వాక్యం చెప్తుంది నీవు నీ సంఘాన్ని స్థిరపరచాలి. ప్రవక్తలు స్థిరపరచాలి. అంతియొక్కలో ఉన్న పరిస్థితి, అయ్యో మా బ్రతుకులేంటి, ఇప్పుడు వరకు యేసు రక్తమే చాలు అనుకున్నామే, ఇప్పుడు కొంతమంది వచ్చి సున్నతి తీసుకోమన్నారు, సున్నతి పొందమంటున్నారు. ఇప్పుడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. సున్నతి అంటే చాలా కష్టతరమైంది, చాలా బాధతో కూడుకుంది. ఇప్పుడు అది మేము భరించలేము. ఇప్పుడు అది భరించలేకుండా యేసయ్యను మేము నమ్మలేమా, యేసయ్యను మేము ధరించుకోలేమా, యేసయ్య రక్షణ పొందుకోలేమని కొంతమంది బాధపడుతుంటే, కిలికియా తర్వాత ఈ అంతియోకియ సంఘము, సిరియాలో ఉన్న సంఘము ఈ రీతిగా బాధపడుతున్నప్పుడు వారి లేక ఆ సంతోషాన్ని ఇచ్చింది, ఆదరణ ఇచ్చింది. వీరి పెక్కు మాటలు, వీరి ఎక్కువ మాటలు వారిని ఆదరించాయి, మరి ముఖ్యంగా వారిని స్థిరపరిచాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాయి? స్థిరపరిచాయి. రైట్. సో 33వ వచనం, వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. ఏముందంటే వీళ్ళు దేంతో సెలవు పుచ్చుకున్నారు? గడిగా చెప్పండి. సమాధానముతో సెలవు పుచ్చుకున్నారు. సమాధానంతో సెలవు పుచ్చుకోవడం అంటే చెప్పనా? సమాధానంతో. రైట్. ఈయన మన దగ్గరికి వచ్చాడు, ఆయన పని అయిపోయింది. మనం ఈయన దగ్గరికి వచ్చాము, వీళ్ళతో పని అయిపోయింది. సో ఇంక ఎటువంటి సమస్య కూడా అక్కడ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎస్, అపోస్తులు పంపిన పత్రిక ఏదైతే ఉందో అది నిజము అని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇది కరెక్టే, ఇది 100కి 100% నిజమని అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ సమాధానముగా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎవరిలో డౌట్ లేదు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూనంట, ఈ వెళ్తున్న వీళ్ళిద్దరూ కూడా సమాధానముతో బయలుదేరారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎంత మంచి మాటలు చెప్పాడు తెలుసా వీళ్ళిద్దరి గురించి. వాక్యం అంటుంది, మనం సమాధానంతో వెళ్తున్నావా మందిరం నుంచి? నీ సహోదరుల దగ్గర నుంచి, సంఘ సహోదరుల దగ్గర నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళ్తున్నావా? మనకి ఎలాగో పొంతలు ఉండవు, వచ్చేటప్పుడు పొంతలు ఉండవు. మనకి ఏమా ఉంటాయా? వచ్చేటప్పుడు పొంతలు ఉండవు, వెళ్ళేటప్పుడు కూడా. ఈ ప్రవక్తలు చెప్తున్నారు, వచ్చేటప్పుడు కలిసే వచ్చారు వాళ్ళు, వెళ్ళేటప్పుడు సమాధానముతో నింపబడి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సమాధానం ఉంటే నీ బ్రతుకు బాగుపడుతుంది. ఆ ఐక్యత నీలో ఉంటే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ సమాధానం, ఐక్యత నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం హెచ్చింపబడుతుంది. అర్థమైందా? కుళ్ళు పెట్టుకుని, కుతంత్రాలు పెట్టుకుని, పగలు పెట్టుకుని, ద్వేషాలు పెంచుకుని బ్రతుకుతూ ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు దీవించబడలేవు, సమాధానం నువ్వు పొందుకోలేవు. ఈ ప్రవక్తలిద్దరూ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు తీసుకొచ్చిన పత్రిక ఆదరించింది, సంతోషపరిచింది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఆదరించాయి, స్థిరపరిచాయి. ఇప్పుడు వారు సమాధానముతో వెళుతున్నారట. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? వచ్చింది అన్నట్టు ఉంటుంది. వీళ్ళకి వెళ్తుంది, అమ్మ దరిద్రం వదిలింది. ఏం వదిలింది? దరిద్రం వదిలింది. ఇప్పుడు వరకు దెయ్యంలా పట్టి పీడించేసింది. ఇప్పుడు దాకా దెయ్యంలాగా పట్టి పీడించేసి మన బుర్ర తినేసింది. అమ్మయ్య వెళ్ళిపోతుంది, పర్లేదు. ఇది మన బ్రతుకులు, మన జీవితాలు. వాక్యం చెప్తుంది, ఈ ప్రవక్తలు వెళ్ళేటప్పుడు అంట సమాధానంతో వెళ్ళాలి. ఇవాళ మందిరంలోంచి వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళ్ళాలి. రైట్. ఎన్ని విషయాలు చెప్పాను? వాళ్ళకి గర్వం లేదు, మా పేరు పెట్టి పిలిచిన సమస్య లేదు, మనుషులని సంబోధించిన సమస్య లేదు. ప్రవక్తలైన వారు వాళ్ళిద్దరూ బాధ్యత కలిగి, నిబద్ధత కలిగి, దేవుడు మరి ముఖ్యంగా దైవజనుల అపోస్తులు ఇచ్చిన ఆ పరిచర్యను, ఆ పనిని వారు నిబద్ధత కలిగి చేయడానికి వచ్చారు. వారు ఆ పత్రికను తీసుకురాకపోయి ఉంటే గనక సంఘానికి ఆదరణ ఉండదు. వారు ఆ పత్రికను తీసుకురాకపోతే గనక సంఘానికి ఏముండదు, సంతోషం ఉండదు. వారు మాట్లాడకపోయి ఉంటే గనక సంఘానికి ఆదరణ ఉండదు.
వారు మాట్లాడకపోయి ఉంటే గనక సంఘము స్థిరపరచబడదు. ఇవాళ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీతోనే చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు పక్కనున్న వారితో మాట్లాడకపోతే సంఘము స్థిరపరచబడదు. నీవు పక్కనున్న వారితో మాట్లాడకపోతే ఆదరించబడరు. నువ్వు దేవుని పని చేయకపోతే సంఘము సంతోషించదు. నువ్వు దేవుని పని చేయకపోతే సంఘము ఆదరించబడదు. నీవు దేవుని పనికి విధేయులు కాకుండా ఉంటే సమాధానము నీతో ఉండదు. ఇవన్నీ నీకు కావాలి అని అంటే అలనాడు ఆ ప్రవక్తలిద్దరూ ఎలాగైతే దేవుని పనిని చేయగలిగారో ఇవాళ మీరు కూడా సంఘముగా ఉండి ఆ పనిని చేయండి. దేవునికి స్తోత్రం. సంఘంలో సమస్యలు వస్తాయి, రావాలి, ఖచ్చితంగా వస్తాయి. అవి ఏం చేసుకోవాలో తెలుసా? కూర్చుని పరిష్కరించుకోవాలి. దేవుడు అప్పగించిన పనిని బట్టి మమ్మల్ని పంపుతున్నామేంటి, మేమన్నా ఏమనుకున్నాం మా గురించి అని తక్కువ మాట్లాడలా, అని ఎక్కువ కూడా మాట్లాడలా. దేవుని పనిలో మాత్రం ఎక్కువ మాట్లాడారు. నీ మాటలు కొంతమందికి ఆదరణ కలిగించాలి, నీ మాటలు కొంతమందిని స్థిరపరచాలి. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన వర్తమానం గురించి ప్రార్థన